సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన వాడైనటువంటి మనందరి కన్న తండ్రి యేసు క్రీస్తుకు కూడా కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేలా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్న మాటలను జాగ్రత్తగా నేర్చుకొని ఆలోచించి ఆ మాటల ప్రకారంగా బ్రతుకును దిద్దుకోవాలి అని అనుకుని వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామంలోనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మాట్లాడదాం, విందాం. దేవుడు మనల్ని ప్రేమించి మన చేతికి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ఎలా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు నిజంగా మనం తెలియకపోతే మనల్ని ఎందరో మోసం చేసి, ఇందాక పాట పాడినట్టుగా తమ్ముడు చక్కటి పాట పాడి వినిపించాడు. అయితే ఆ పాటలో ఎవరో ఒకరు వచ్చేసి ఏదో ఒకటి చెప్పడం, ఆ మాట మనం వినటం, విని మోసపోవటం, ఆ మాటలో పడి ఆ మాటను అనుసరించడం వల్ల మోసపోవటం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే అదే విధంగా నేటి కాల ప్రపంచంలో చాలా మంది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని బోధించి మనల్ని మోసం చేస్తున్నారు. అలా మోసం చేయకుండా ఉండటం కోసం బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నెల 3వ గురువారం కదా బైబిల్ నేర్చుకునే తరగతులు అని కేటాయించాం. నిన్నటి దినాన మనకు కావలసినటువంటి మాటలు అంటే మన ఆత్మీయతకు, మనం ఆత్మీయంగా బలపడటానికి కావలసినటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక చక్కటి క్లాస్, బైబిల్ నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి క్లాస్. నేను ఏ క్లాస్ చెప్పబోతున్నాను, దీని టైటిల్ ఏంటి అంటే ఫస్ట్ బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని రాసుకోండి. చక్కగా ప్రతి విషయం రాసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. దానికంటే ముందు ఈ పాట మొదలెట్టే ముందు మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్నించాలనుకుంటున్నాను, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చెప్తేనే నేను పాఠం చెప్తాను, లేకపోతే పాఠం చెప్పాను. మీరు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి. అంత క్లిష్టమైన పటిష్టమైనటువంటి ప్రశ్న ఏమి కాదు, కానీ బైబిల్ ప్రకారంగా లేదా మనకు దేవుళ్ళు ఎంతమంది, ఇది క్వశ్చన్. మీరు చెప్పాల్సిన సమాధానం. ఆగండి. ఫస్ట్ లేడీస్. మన భారతదేశ చట్టం లెక్కల ప్రకారంగా ఫస్ట్ లేడీస్, తర్వాతనే జెంట్స్ కదా. మీరు చెప్పండి తల్లులు, మనకు ఎంతమంది దేవుళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎంతమంది? ఒక్కడే అనే వాళ్ళు ఎంతమంది చేతులేక? చాలా సంతోషం, మంచి ప్రశ్న, మంచి సమాధానం చెప్పారు. దేవుడు ఒక్కడే. వీళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి. అమ్మా వీళ్ళు ఏం చెప్తారో అడుగుదాం ఒకసారి, చూద్దాం. మీరు మాత్రం మంచి సమాధానం చెప్పారు, చాలా చక్కటి సమాధానం చెప్పారు. వీళ్ళు అడుగుదాం ఒకసారి, పురుషులు అడుగు. మీరు చెప్పండి ఇప్పుడు, మనకు దేవుళ్ళు ఎంతమంది? గట్టి చెప్పాలి. వాయిస్ వాళ్ళకంటే స్పీడ్ వస్తుందేమో అని అనుకుంటే ఇంత డల్ అయిపోయింది. ఎంతమంది మనకు దేవుడు? ఎంతమంది? ఒక్కడేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న మొదట మీకు వేస్తాను, తర్వాత వాళ్ళకి వేస్తాను. రెండో ప్రశ్న ఏంటంటే, మీరందరూ ఒప్పుకున్నారు. మొదటి ప్రశ్న, దేవుడు ఒకడే. ఆయన పేరేంటి? మీరు చెప్పాలి. ఆయన పేరేంటి? నేను ఆప్షన్ వేస్తాను. యెహోవానా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్మ? మీరేం చెప్తారు సమాధానం? ఆప్షన్స్ ఏ, బి, సి. ఏ వచ్చేసి యెహోవా, బి వచ్చేసి యేసుక్రీస్తు, సి వచ్చేసి పరిశుద్ధాత్మ. మీరేం చెప్తారు సమాధానం?
వెళ్ళా ఒక్క నిమిషం. యెహోవా అన్న వాళ్ళు చేతులు లేపండి. లేపలేదు అంటే డౌటా? డౌటా? డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కమింగ్ టు ది లేడీస్, దేవుడు ఒక్కడే మీరందరూ ఒప్పుకున్నాడు. ఆ ఒక్కడు ఎవరో చెప్పగలరా? ఎవరండి? గట్టి చెప్పాలి. తండ్రి అయినా అందరూ ఒప్పుకున్నట్టేనా? చేతులు ఒకసారి. వెరీ గుడ్. అయితే నేను సెకండ్ క్వశ్చన్ అడిగాను, థర్డ్ క్వశ్చన్ మీ ముందు తర్వాత ఉంచుతాను, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ముందే అడిగేస్తే బాగుంటుంది అనుకుంటాను. తర్వాత మనం పాఠంలోకి వెళ్ళిపోతాం, చక్కగా పాఠంలో వెళ్ళిపోతాం. మరి యేసు ప్రభు దేవుడు కాదా? సమాధానం ఏమంటే, యెహోవా దేవుడు, యేసు ప్రభు ఎవరు? ఎవరు బ్రదర్? కుమారుడైన దేవుడు. మీరమ్మా, యేసు ప్రభు దేవుడా కదా? ఒక మాట, మీ బ్యాచ్ లో ఒక ఆప్షన్ అంటే దేవుని కుమారుడు అన్న వాళ్ళు చేతులు చెప్పండి. ఎప్పుడు దించారు? కుమారుడైన దేవుడు అన్న వాళ్ళు చేతులు చెప్పండి. కుమారుడైన దేవుడు నో ప్రాబ్లం, లేకపోతే తప్పు లేదు. మరి ఏమైనా కర్ర కింద ఏమైనా ఉన్నాయా? దేవుడా విగ్రహవు అని చెప్పి లేదు కదా, నో ప్రాబ్లం. కుమారుడైన దేవుడు అనేటువంటి వాళ్ళు ఎంతమంది? 1 2 3 4. వెరీ గుడ్. మీలో కుమారుడైన దేవుడు అనే వాళ్ళు ఎంతమంది అమ్మా? చేతులు చెప్పాలి. ఎవరు లేదా? ఎవరు లేదా? అయితే మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇప్పుడు కుమారుడైన దేవుడు అనేటువంటి మాట మీరు ఎందుకు చెప్పారు తెలుసా? నలుగురు సహోదరులు ఎందుకు చెప్పారు తెలుసా? మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నదండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది? ఒకసారి. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము ఎక్కడుండెను? ఏ దేవుని దగ్గర ఉండెను? తండ్రి అయిన దేవుని దగ్గర ఉండెను, యెహోవా దేవుని దగ్గర ఉండెను. నెక్స్ట్ మాట, ఆ వాక్యము. ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు కూడా దేవుడు ఏముండేను అని ఉంది. నమ్మరా మీరు? నమ్మరా? సహోదరులు వాళ్ళు ఈ మాటను బట్టే, అవునా? అదే కదా. ఇప్పుడు అలా అనుకుంటే ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా, అవునా? అలా అనుకుంటే ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా. ఇద్దరు దేవుళ్ళు ఎలా అంటే, తండ్రి అయిన దేవుడు ఒకడు, కుమారుడు అయిన దేవుడు, ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది. దేవుడు ఒక్కడే అంటున్నప్పుడు, దేవుడు ఒక్కడే చెప్పి అందరూ ఒప్పుకున్నప్పుడు, ఒకడే ఎవరు అనేది యెహోవా అని సమాధానం చెప్పారు. మీరే చెప్పారు. ఇప్పుడు నేను పాఠం స్టార్ట్ చేయలేదు, అర్థమవుతుందా? మీ దగ్గర క్లారిటీ మీరు తీసుకుందామని చెప్పేసి ఆ తర్వాత పాఠం చెప్తామని ఆలోచనలో ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి క్లారిటీ నేను చెప్తున్నాను. మీరు ఏం చెప్పారు అంటే, దేవుడు ఎంతమంది అన్నప్పుడు అందరూ భూకుమ్మడిగా ఒకే సమాధానం చెప్పారు, దేవుడు ఒక్కడే. వెరీ గుడ్, చాలా సంతోషం. నెక్స్ట్, ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఎవరు అంటే యెహోవా దేవుడు క్లారిటీ చేశారు. వెరీ గుడ్. వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి నేను అడిగాను. అంటే యేసుక్రీస్తు గురించినటువంటి ఆయన ఎవరు? దేవుని కుమారుడా, కుమారుడైన దేవుడా ఏంటి అని అన్నప్పుడు చాలా మంది కుమారుడే అని అన్నారు. సంతోషం. మరికొంతమంది సహోదరులు ఏం చెప్పారు అంటే, మన సహోదరులు కుమారుడైన దేవుడు అన్నాడు. ఇప్పుడు కుమారుడైన దేవుడు ఒక ఆయన, తండ్రి అయిన దేవుడు ఇంకొక ఆయన, మరి ఇద్దరు ఉన్నారు కదా అని ఆలోచన ఉంటుందనుకో. దీన్ని చిన్నపిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెంచాలి.
ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే బయటకు తీసుకెళ్ళాలి. చాలా మంది పండితులు, జ్ఞానవంతులు, పెద్ద పెద్ద సేవకులు అనుకునేటువంటి వారు ఏం చేశారు అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చదువుతున్నటువంటి ఏ వ్యక్తికైనా సరేనండి 3 క్యారెక్టర్లు తారసపడక తప్పదు కదా. బైబిల్లో 3 క్యారెక్టర్లు ఉన్నాయి. తండ్రి అనే క్యారెక్టర్ ఒకటి మనకు ఖచ్చితంగా బైబిల్లో టచ్ అవుతుంది బైబిల్ చదివేటటువంటి వ్యక్తులకు. కుమారుడు అనే క్యారెక్టర్ ఖచ్చితంగా మనకు పరిచయం అవుతుంది బైబిల్ చదివేటప్పుడు. పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ కూడా మనకు బైబిల్లో పరిచయం అవుతుంది మనం బైబిల్ చదివితే. జనరల్ గా జ్ఞానం కలిగి సాదాసీదాగా బైబిల్ చదివితే మనకు అర్థమయ్యేటువంటి మ్యాటర్ ఏంటంటే 3 క్యారెక్టర్లు ఖచ్చితంగా 3 క్యారెక్టర్లు కనబడతాయి. 3 క్యారెక్టర్లు కనబడుతున్నాయి. మళ్ళీ ఆది కాండం నుంచి మొదలెడితే కొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథం వరకు ఏ మూలలో చూసుకున్నా కూడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే పదం కనపడుతుంది. ఇప్పుడు విజ్ఞులు, జ్ఞానవంతులు, సేవకులు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే దేవుడు ఒక్కడే ఉంది బాగుంది, కానీ బైబిల్ చదివితే 3 క్యారెక్టర్లు కనపడుతుంది. ఎన్ని క్యారెక్టర్లు కనపడతాయి? 3 క్యారెక్టర్లు కనపడుతుంది. ఇప్పుడు దేవుడు ఎంతమంది అని అడిగితే ఒక్కడేం చెప్పాలి, కానీ 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. ఒకదానికొకటి డిఫరెంట్ ఉన్నాయి, మరి ఒకదానికొకటి డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే జనరల్ గా వేరు అనమాట. వేరు అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు లేదా యెహోవా. ఆ యెహోవా అనేటువంటి క్యారెక్టర్ ని మనం జాగ్రత్తగా బైబిల్ అప్ టు బాటం పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేటటువంటి ఒక మేజర్ విషయం, ఒక మెయిన్ విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరి మీద ఆధారపడదు. ఫస్ట్ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరి మీద ఆధారపడదు. ఎవరి మీద ఆధారపడతాం అంటే యేసుక్రీస్తు లేదా కుమారుడు అనే క్యారెక్టర్ కానీ పరిశుద్ధాత్ముడు అనేటటువంటి క్యారెక్టర్ కానీ వీళ్ళు చెబితే వినే రేంజ్ లో తండ్రి అనే క్యారెక్టర్ ఉండదు. గమనించారా? ఇది అర్థమవుతుంది కదా. కాబట్టి అర్థమవుతుంది కదా. పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ కానీ కుమారుడు అనేటువంటి క్యారెక్టర్ కానీ ఈ 2 క్యారెక్టర్లు ఉపదేశిస్తే, ఆజ్ఞాపిస్తే, ఫాలో అయి శిరసావహించి వాటి ప్రకారంగా నడుచుకునేటటువంటి స్థితి యెహోవా అనే క్యారెక్టర్ లేదు. ఉందా? ఇది అర్థమైందా మీకు? ఎక్కిపోస్తారా దీన్ని? ఎందుకంటే దీని గురించి కూడా నేను వచనాలు చూపించుకుంటూ పోయాను అనుకో, సాయంత్రం రోజు ఎక్కిపాటం అందుకోసమని చెప్తున్నాను. ఇది బైబిల్ చదివేటటువంటి సాదాసీద వ్యక్తులకు అర్థమయ్యేటువంటి విషయం. ఏంటప్పుడు అర్థమవుతుందా? అవునా కదా? కాబట్టి అర్థమవుతుందా? ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు కమాండ్ చేయలేరు, ఎవరు ఈ పని చేయమని ఆజ్ఞాపించలేరు. అదే తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అనే క్యారెక్టర్ కుమారుడికి ఒక పని అప్పచెప్పితే నేను శిరసావహిస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను అని ఆయన మాటను బట్టి భూలోకానికి రావటం జరిగింది. ఆయన మాటను బట్టి ఈ భూలోకానికి వచ్చి మన కోసం చావటం జరిగింది. ఆయన మాటను బట్టి ఆయన ఏం చేయమంటే అది చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు గారు, కుమారుడు అనే క్యారెక్టర్ లో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు గారు దేవునికి రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఏమని? ఒక మాట దీనికోసం ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను తండ్రిని ఆజ్ఞాపిస్తాను అన్నాడా? నేను తండ్రిని వేడుకుంటానన్నాడా? ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఏమిటి వేడుకోవడం అంటే ఏంటి? స్త్రీలలో చదవగలిగిన వారు ఎంతమంది? ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్.
చదవచ్చు అనుకునేటువంటి వారు, చదవగలను అనుకునేటువంటి వారు, ఆ బుద్ధి చదవాలా వెనకాలన్నటువంటి విషయం. పాట చక్కగా వాడుతూ చూశారు. పేరు నువ్వు చదవాలా? చదువా? నా చేతులు లేకపోయేసరికి పాటలు ఎంత చక్కగా వాడుతూ చదవటం రాదేమనుకోలేదు. వెరీ గుడ్. మీరు చక్కగా చదవాలి. చదవండి. ఇప్పుడు ఏమన్నాడు? వేడుకుంటా. వేడుకోవటం అంటే ఏంటి చెప్పండి మీరు? వేడుకోవటం అంటే ఏంటి? హంబుల్ రిక్వెస్ట్ అనమాట. వేడుకోవటం అంటే చాలా బతిలాడుకోవటం, వేడుకోవటం. ప్లీజ్ 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 దయచేసి ఒక్కసారి నామాడు ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకుండా ప్లీజ్ దయచేసి ఒక్కసారి అన్నమాట. వేడుకోవటం అన్నది. ఆజ్ఞాపిస్తే ఎట్లుంటది? ఆజ్ఞాపిస్తే ఎట్లుంటది? అది పోయి తీసుకురాబో, ఇది చేయబో, అంతే అంతేనా కదా? ఆజ్ఞ ఎట్లుంటుందంటే ఆర్డర్. ఆజ్ఞ అంటే ఇంగ్లీష్లో ఆర్డర్ అంటారు. ఆర్డర్ వేయటం వేరు, బతిమలు ఆడుకోవటం వేరు, రిక్వెస్ట్ చేసుకోవటం వేరు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, నేను తండ్రి అనే క్యారెక్టర్ని వేడుకుంటా, రిక్వెస్ట్ చేస్తా, బతిమిలాడుకుంటా. ఎందుకు బతిమిలాడుతాడట? మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన అంటే ఆ తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. చూసారా? అడుగుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మ దగ్గరికి వెళ్ళేసి, నేను ఆజ్ఞాపిస్తున్నాను ఎల్లప్పుడూ ఉండటానికి, నువ్వు భూలోకానికి వెళ్ళు, మీరు భూలోకానికి వెళ్ళండి అని డైరెక్ట్ గా వెళ్ళేసి పరిశుద్ధాత్మతో మాట్లాడొచ్చుగా, పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపించవచ్చుగా. ఎందుకు ఆజ్ఞాపించట్లేరు అంటే ఆ రేంజ్ లేదనమాట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ మీద కమాండ్ యేసు ప్రభువుకు లేదు. అందుకోసం యేసు ప్రభు ఎవరిని రిక్వెస్ట్ పెట్టుకుంటాడు? తండ్రి. ఎందుకు? తండ్రి ఆజ్ఞాపిస్తే ఏమైనా చేస్తాడు పరిశుద్ధాత్మ కానీ యేసుక్రీస్తు. అందుకోసమే తండ్రిని నేను రిక్వెస్ట్ పెట్టుకుంటాను, వేడుకుంటాను. పరిశుద్ధాత్మ అంటే వేరొక, ఆ మాట చెప్తారు ఒకసారి, ఏమంటాడు? వేరొక ఆదరణకర్త అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త, తెలుసా మీకు? అంటే యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త. అందుకోసమే వేరొక ఆదరణకర్త అన్నాడంటే అర్థం ఏంటి? ఇంకొకటి ఉన్నాడని. యేసు కూడా ఆదరణకర్తే. ఎలా? వచ్చిన లేకుండా అమ్మను మాట్లాడకూడదు, అంతే కదా? యేసు ప్రభు కూడా ఆదరణకర్త అని చెప్పారు. ఎలా అంటే ఒకసారి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అన్న పైన ఉంది అంటుందా? మన ఉత్తరవాది అనే దానిపైన, యేసుక్రీస్తు ఉత్తరవాది అనే దానిపైన అంకె ఉందా? ఉందా అండి? ఏదంటే చెప్పండి. దాని ఫుట్ నోట్లో అర్థం ఏమి ఇచ్చాడు చెప్పండి. ఎవరు? ఆదరణకర్త. ఉత్తరవాది అంటే ఆదరణకర్త. అంటే యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త. అందుకోసమే అన్నాడు వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా రాలేదు. యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని నీటికి అర్థమైపోతుంది. ఇక్కడ ఏం కబుడు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు అని నీటికి అర్థమవుతుందా లేదా? ఈయనొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, మరొక ఆదరణకర్తను పంపించమని, ఎల్లప్పుడూ ఉండడానికి పంపించమని నేను తండ్రిని
వేడుకుంటే నా రిక్వెస్ట్ స్వీకరించి ఆయన ఖచ్చితంగా పంపిస్తాడు అనే విషయం చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎవరెవరు వేరు వేరు దాన్ని అర్థమైంది వరకు కుమారుడు అనే క్యారెక్టర్ పరిశుద్ధాత్మ క్యారెక్టర్ వేరు వేరే సపరేటే. ఆయన ఈయన ఆయన కాదు అని సంగతి మనకు అర్థమైంది. రైట్. ఇంకొక మాట, అదే యోహాను పత్రిక 2:22 యేసు కామ ఉందా? యేసు పక్కన కామ ఉంటుంది. ఇంకా జాగ్రత్తనండి, యేసు పక్కన కామ ఉందా లేదా? అది యేసు అని ఆపాలి. యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప మరి ఎవరు ఇప్పుడు? అంటే యేసును క్రీస్తు అని ఒప్పుకోనక యేసు కేవలం ప్రవక్త మాత్రమే, ఆయన మెస్సియా కాదు, ఆయన క్రీస్తు కాదు అని ఎవరైతే అంటాడో వాడు అబద్ధికుడు. అలాంటి వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీకు తెలియదేమో, ముస్లిమ్స్ సహోదరులందరూ అదే చెప్తారు కదా, మెస్సియా కాదు యేసు, ఆయన ప్రవక్త మాత్రమే. రైట్. నెక్స్ట్ లైన్ చదవండి. నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్. తండ్రిని కుమారుణ్ణి, తండ్రి అనే క్యారెక్టర్ కనబడుతుంది, కుమారుడు అనే క్యారెక్టర్ కనబడుతుంది. తండ్రియే కుమారుడు అని ఒప్పుకొనని వీడే అని ఉందా? తండ్రిని కుమారుణ్ణి అని వేరువేరుగా ఉందా? చెప్పాలి. వేరువేరుగా ఉంది కదా. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే తండ్రి వేరు కుమారుడు వేరు అని ఎవడైతే ఒప్పుకోడో వాడు ఎవరట? క్రీస్తు విరోధి. తండ్రి వేరు కుమారుడు వేరు అంటే ఇద్దరు ఉన్నారు. అంటే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు కూడా వేరు అన్న సంగతి నీకు మనకు అర్థమవుతుంది. అంతేనా? అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు అన్న సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు ముగ్గురు వేరు వేరైతే చాలా మంది ఎలా మెచ్చు చేశారు దీన్ని అంటే, ముగ్గురు కలిపితే ఒక దేవుడు, ముగ్గురు కలిపితే ఒక దేవుడు. దీన్ని ఏమంటారు తెలుసా? త్రిత్వం అని కానీ త్రియేక దేవుడు అని కానీ అలా మాట్లాడతారు. త్రిత్వం అని త్రియేక దేవుడు అనే విధంగా బైబిల్లో ఎక్కడుంది బ్రదర్ అని మనం మాట్లాడామనుకో, అని మనం క్వశ్చన్ వేసామనుకో, డైరెక్ట్ ఏమొచ్చిందో చూపిస్తారు తెలుసా? అందరూ బాప్తిస్మం అనేటటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట మాట్లాడతారు. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. 18-19 వచనాలు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత. చనిపోయిన తర్వాత 3వ దినాన దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత లేచి శిష్యులకు కనబడి ఆ శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వుడి అని అన్నాడు. అర్థమవుతుందండి? అంటే చాలా మంది చూపించేటటువంటి మాట ఏంటంటే ఆ ముగ్గురు ఒక్కరే లేదా ఆ ముగ్గురు ఒక్కటే అని చూపించడానికి ఈ వచనాన్ని వాడతాం. ఈ వచనంలో ఏముంది బ్రదర్ అంటే బాప్తిస్మం ముగ్గురి నామంలో తీసుకో అంటున్నాడు. బాప్తిస్మం తీసుకునే సందర్భం, బాప్తిస్మం ఇచ్చే సందర్భంలో ముగ్గురి నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంతేగాని ఈ ముగ్గురు కలిపితే ఒక్క దేవుడు అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ లేదుగా. జనరల్ ఆలోచిస్తే ఆ స్టేట్మెంట్ లేదుగా. అట్లా కాదు కదా, దేవుడని కాదు మేము చూపించేది. ఏముంది అంటే ముగ్గురు ఒకరే అని చెప్పడానికి చూపించామని అంటాడు. ముగ్గురు ఒకరే అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అది లేదుగా. ఏముంది?
నామము అని ఒక సింగిల్ వచనమే రాయబడి ఉంది. అందుకోసమే నామములలోనికి లేదు, నామము అని ఉంది కదా. ఒకవేళ ఈ లెక్కల ప్రకారంగా నామములోనికి అనేటువంటి మాట ఒక్కటే, ఒక నామం అన్నట్టుగానే ఉంది కాబట్టి ముగ్గురు ఒక్కరే అని అంటే మరి ఇప్పుడు వరకు సరిగ్గా ఏం కావాలి? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని ఇప్పుడు మనం చదివాం, అవునా? తండ్రిని కుమారుని, తండ్రి వేరు కుమారుడు వేరు అని తండ్రిని కుమారుడిని ఎవరైతే ఒప్పుకోరో వారే క్రీస్తు విరోధి అని చెప్పిన మాట ఏం కావాలి? ఒకవేళ ఈ మాట బట్టి ముగ్గురిని మెర్జు చేస్తే, ముగ్గురిని ఒకరే అని చేస్తే పరిస్థితి ఏంటి? అవునా? అర్థమవుతుందా? అంటే ఈ సందర్భం బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం తీసుకునేటప్పుడు ముగ్గురి ఆధ్వర్యంలో లేదంటే ముగ్గురి అధికారంలో నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, ముగ్గురి గురించి తెలుసుకొని తీసుకోవాలి అనే ఆలోచనతో రాయబడినటువంటి మాట ఇది. ఎందుకు అని అంటే ఇప్పుడు అధికారం అయితే ఒకరిదే, ఎవరిది? తండ్రిది. తండ్రియే సమస్తాన్ని కలిగించిన వాడు, సమస్తము సర్వ అధికారము కలిగినటువంటి సర్వాధికారి ఎవరు? తండ్రి. ఆయనకి ఎవరు ఇవ్వరు? ఆయనే యేసుక్రీస్తుకు అధికారం ఇవ్వాలని ఆయనే, పరిశుద్ధాత్మకు అధికారం ఇవ్వాలని ఆయనే, యేసుక్రీస్తు భూలోకానికి పంపించాలని ఆయనే, పరిశుద్ధాత్ముని భూలోకానికి పంపించాలని ఆయనే. అంటే సమస్త ఎవరి చేతుల్లో ఉంది? ఒకరి చేతుల్లోనే ఉంది. చూసారా? ఒకరి చేతుల్లోనే సమస్తం ఉంది. అంటే ఒక సుప్రీం క్యారెక్టర్ గా ఏ క్యారెక్టర్ కనబడుతుంది? తండ్రి అనే క్యారెక్టర్ కనబడుతుంది. అయితే కుమారుడు తండ్రి ఇచ్చిన అధికారమే కుమారుడు ఉన్నది, పరిశుద్ధాత్ముడు తండ్రి ఇచ్చిన అధికారమే పరిశుద్ధాత్మ ఉన్నది. అందుకోసమే ముగ్గురున్నారు అన్న సంగతిని తెలుసుకొని బాప్తిస్మం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ రాయబడింది. ఎందుకు అంటే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు. అందులో బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏవాలో తెలియనప్పుడు ఏం చేస్తారు తెలుసా? ముగ్గురు గురించి తెలుసుకొని బాప్తిస్మం తీసుకోవాలి, కానీ పరిశుద్ధాత్మ గురించి తెలియదన్నప్పుడు మీ బాప్తిస్మం చెల్లదు, మరలా బాప్తిస్మం తీసుకోండి అని అంటాడు పౌలు గారు. తీసుకోండి అని అంటాడు, బాప్తిస్మం కూడా ఇస్తాడు. అంటే ఇంతకు ముందు తీసుకున్న ఒక బాప్తిస్మం, తర్వాత తీసుకున్న ఇంకో బాప్తిస్మం రెండు బాప్తిస్మాలు కావు. ఇంతకు ముందు తీసుకున్న బాప్తిస్మమే కాదు, అది సరి అనేది కాదు. కనుక ముగ్గురు గురించి తెలుసుకొని బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. ముగ్గురు ఉన్నారు అని చెప్పి మరి బాప్తిస్మం ఇవ్వటం, అదే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం. అంటే ఒరిజినల్ గా నామం అనగానే మనకు లెక్క వాళ్ళకు నామాలు లేవు. ఎవరికి? తండ్రి అనే క్యారెక్టర్ కి, కుమారుడు అనే క్యారెక్టర్ కి, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ మనకు లెక్క నామములు లేవు. ఎందుకంటే మనకున్న నామాలు ఏంటంటే పురుషోత్తమ అనే ఒక పేరు ఉంటుంది. పురుషోత్తమ అని పిలుస్తున్నాం. ఆ మాటకు అర్థం లేదు, వాడి బతుకు లేదు, అవునా? వాడు దుష్టుడు బతికినట్టు బతుకుతుంటాడు, అన్ని పాపాలు చేస్తుంటాడు, అబద్ధాలు ఆడుతుంటాడు, కానీ పేరు మాత్రం ఎంత బాగుంటుంది? పురుషోత్తమ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? పురుషులలోనే ఉత్తముడా అని అర్థం. కానీ అంత బాగా బతుకుతుంటాడా? బతుకు ఒక రకంగా ఉంటుంది, వాడి పేరు ఇంకొక రకంగా ఉంటుంది, అవునా? అలాగనే ఇలాంటి పేర్లు తండ్రికి కానీ కుమారుడికి కానీ పరిశుద్ధాత్మకు కానీ పేర్లు లేవు. జస్ట్ వాళ్ళ క్యారెక్టర్ సూచించేటటువంటి ఒక నామకరణాలు మాత్రమే ఉంటుంది తప్ప ఏ క్యారెక్టర్తో అయితే ఉంటారో ఆ క్యారెక్టర్తో వాళ్ళకి పిలవడం జరుగుతుంది. తండ్రి పేరాది, యెహోవా పేరాది. యెహోవా అంటే హీబ్రూ భాషలో యహ్వే అని అర్థం. యహ్వే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడను అని అర్థం. మోషేతో చెప్పాడు చూసారా? అప్పుడు హీబ్రూ భాషలోనే చెప్పాడు మోషేతో, నీ పేరేం పేరు అంటే పేరు చెప్పలేదు కానీ ఉనికి చెప్పాడు. చావు పుట్టకలు లేని వాడను, ఉన్నవాడను అనే మాట చెప్పాడు. ఉన్నవాడు అనేటటువంటి పేరు అది మనకు హెబ్రీ భాషలో యహోవే అనేటువంటి మాట యావేగా మారి యెహోవాగా మారి మన దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ లో జెహోవాగా మారి మన దగ్గరకు వచ్చేసరికి ఒక పేరుగా కనపడుతుంది, కానీ దాని ఒరిజినల్ మీనింగ్ చూస్తే అది నామం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు నామమారి, యేసు అనేది నామమా? యేసు మీనింగ్ ఏంటంటే బైబిల్ ఇచ్చిన మీనింగ్ ఏంటి? రక్షకుడు. రక్షకుడు అనేది నామమా? నామమారి కాదు, అదొక క్రియ, నామం కాదు. నెక్స్ట్ క్రీస్తు
క్రీస్తు అది నామమా? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, అభిషేకం పొందినవాడు. దేవుడు మనందరినీ కూడా పేరు మారుస్తానన్నాడు. కానీ మనం మార్చుకున్నాం కానీ దేవుడే మారుస్తానన్నాడు. ఎప్పుడు మారుస్తాడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనల్ని కూడా అభిషేకిస్తాడు. ఆత్మచేత అభిషేకించినప్పుడు మనమందరం ఏమైపోతాం తెలుసా? క్రీస్తు అనేటువంటి మాటకు అభిషక్తుడు. క్రైస్తవులు అంటే అభిషక్తులు. మనమందరం ఎవరు? క్రైస్తవులు అంటే అభిషక్తులం, అభిషేకం పొందిన వారము అని అర్థం వస్తుంది. అంటే ఇది కూడా పేరు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధత అనేది నేమాది అది కూడా స్టేటసే, ఒక స్టేటస్. కాబట్టి మీకు అర్థం కావాలి, జాగ్రత్తగా వినండి. 3 క్యారెక్టర్లు పక్కా వేరే. ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 8:16 చదవండి. యోహాను సువార్త 8:16. చదవండి. యేసు క్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను ఒక్కడనై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఎంతమంది? ఏమంటాడు ఆయన? నేను ఒక్కడనై లేము, మేము ఒక్కడిగా లేము. అర్థమవుతుందండి? ఒక్కడనై అంటే ఒక్కడై ఉండలేదు, కానీ ఒక్కటై ఉండరు వాళ్ళు. ఒక్కడై ఉండటం వేరు, ఒక్కటై ఉండటం వేరు. అర్థమైందా? అర్థమవుతుందా? ఏం తమ్ముడు, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమంటాడంటే మేము ఒక్కడై కాదు, 2 ఉన్నాం అని ఇక్కడ చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి. జాగ్రత్తగా ఈ మాట చాలా మంది ఈ మాటను బట్టి కూడా మోసం చేస్తున్నారు. ఏమని? నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున, నా యందు నీవున్నావు తండ్రి, నీ యందు నేనున్నాను అలాగునా. ఎలాగునా? విడు కదా? ఎలాగునా? నా యందు నీవున్నలాగునా, నీ యందు నేనున్నలాగునా. చదవాలి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగునా. ఎలాగునా? ఎలాగైతే మనం ఇద్దరము నీ యందు నేను, నా యందు నువ్వు ఎలాగైతే ఉన్నామో వారును మన యందు అలాగుననే. వారును అంటే ఎవరు? వారును అంటే ఎవరంటే ఇక్కడ అపోస్తలులు. వారును మన యందు ఏకముగా ఉండాలని, వారును మన యందు ఏకముగా ఉండవలెనని వారి కొరకు మాత్రమే అంటే కేవలం 12 మంది కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. ఎవరెవరు ఏకమై ఉండాలని చెప్పాడు? ఫస్ట్ నా యందు నీవు, నీ యందు నేను, మనమిద్దరము ఎలాగైతే ఏకమై ఉన్నామో అదే విధముగా అపోస్తలులు కూడా, అపోస్తలులు మాత్రమే కాకుండా అపోస్తలుల యొక్క మాటలు విని నా యందు విశ్వాసం ఉంచేవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఉంటారో వారందరూ కూడా ఏమై ఉండాలట? ఏకమై ఉండాలట. అంటే ఏకమై ఉండటం అంటే మీనింగ్ మనకు అర్థం కావాలి. ఇక్కడ ఏకమై ఉండటం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కానీ తండ్రి కానీ వారిద్దరూ ఏకమై ఎలాగైతే ఉన్నారో అదే విధంగా మనమందరం కూడా అపోస్తలుల మాటలు, అపోస్తలుల బోధ విని క్రీస్తునందు విశ్వసించిన వారమే కదా మనమందరము. అంటే మనమందరం కూడా ఏకమవ్వాలట. మనమందరం ఏకమవటం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి గిరిబాబన్న కానివ్వండి, లేకపోతే అక్కడ సత్యం కానివ్వండి, ఇప్పుడు మనమందరము అపోస్తలుల బోధ వల్ల క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మనమందరం ఏకమవ్వాలి అని యేసు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి.
మనమందరం ఏకమవ్వాలి అని అన్నప్పుడు ఆయన, నేను, గిరిబాబన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కానీ మనమందరం ఏకమయ్యామంటే అర్థం ఏంటి? నేనే నువ్వు, నువ్వే నేనా? అంటే ఏకమయ్యావు కాబట్టి నన్ను సత్యం అని పిలవచ్చా? నన్ను గిరిబాబు అని పిలవచ్చా? కాబట్టి అర్థమవుతుంది మీకు? పిలవచ్చా? పిలవలేదు. ఒక విషయంలో యూనిటీగా ఏకమయ్యామే తప్ప నేను నేనే, ఆయన ఆయనే, సత్యం సత్యమే, భగవాన్ దాసే, గిరిబాబే. కానీ దేవుని నమ్ముకున్న విషయంలో ఏకమయ్యామే తప్ప మరేదియో మార్పు చెందదు. నా పేరు నువ్వు తీసుకోవటం కానీ, నీ పేరు నేను తీసుకోవటం కానీ కుదురుతుందా? కుదరదు. అదే విధముగా ఇప్పుడు చాలా మంది దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం ఏం చూపిస్తారు తెలుసా? బ్రదరు, మరి దేవుడు భార్య భర్తలు ఇద్దరిని కూడా ఏకమై ఉన్నారు, ఏక శరీరం అని అన్నారు కదా, అలాగే యేసుక్రీస్తును దేవుడు ఒక్కరే అని మాట్లాడతారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక్కరయ్యారా, ఒకటయ్యారా? బాగా చెప్పాలి మీరు. ఒక్కరయ్యారా, ఒకటయ్యారా? ఒక్కటయ్యారు, ఒక్కరు కాలే. అవునా కాదు? ఒక్కరైతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీలో ఎవరైనా భార్య భర్తల పేర్లు నాకు చెప్పండి. పెళ్లి చేసుకున్నారా? మీ పేరు కాంతారావు. మీ మిసెస్ పేరు కుమారి. ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. ఫీల్ అవ్వకండి. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒకరయ్యారు అనేది ఎట్లుంటుంది తెలుసా? నిన్ను కుమారి అని పిలవచ్చు ఒక్కరైతే, నువ్వు లేడీస్ ఒక్కరే కాబట్టి ఎట్లుంటది? ఒక్కరైతే అట్లుంటది. అవునా కదా? ఒక్కటైతే నువ్వే, ఆవిడే, అంతేనా కదా? కుమారియే, కాంతారావు అంతే తప్ప మార్పు చెందదు. ఎప్పుడు? ఒక్కటైనప్పుడు. ఒక్కటవటం వేరు, ఒక్కరే అవటం వేరు. ఒక్కరవటం అంటే, ఒక్కరే అవటం అంటే ఈ పేరుతో ఆవిడని పిలిచినా, ఆవిడ పేరుతో నిన్ను పిలిచినా, ఎట్లా పిలిచినా సెట్ అవుతుంది. అదే ఒక్కటవటం అంటే భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరము ఒక్కటయ్యారు అని అంటారు. ఒక్కటవటం అంటే భార్యను భర్తగా, భర్తను భార్యగా పిలవచ్చా? పిలవకూడదు. భార్యే, భర్తే, స్త్రీయే, పురుషుడే. అలాగే యేసుక్రీస్తే, దేవుడే. అంటే యెహోవా, తండ్రే, కుమారుడు, తండ్రి కుమారుడు కాదు, కుమారుడే తండ్రి కాదు అనే ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం కాక అయోమయంలో పడిపోయి ఏం చేయాలో తెలియక చేసేటటువంటి జిముక్కులతోనే మనల్ని మోసం చేస్తూ త్రిత్వం అని ప్రతిపాదించడం జరిగింది. కానీ బైబిల్ అలా చెప్పండి. చాలా పర్టికులర్ గా మాట్లాడింది బైబిల్. చాలా పర్టికులర్ గా మాట్లాడింది. అలాంటి ఒక 3 వచనాలు చూపిస్తాను కొత్త నిబంధనలో. స్పీడ్ గా మీరు చదువుకోవాలి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. బాగా వినండి. ఇక్కడ అమ్మలు, అక్కలు, మీరు వినాలి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను. మనకు ఎంతమంది దేవుడు ఉన్నారట? మనకు ఎంతమంది దేవుడు ఉన్నారట? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన అర్థమవుతుంది ఇక్కడ? ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి అని ఆప్ చేశాడు. చూసారా? అర్థమవుతుందా? ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని ఆప్ చేశాడు. ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతం రైట్ అవ్వాలంటే ఇక్కడ ఏముండాలి తెలుసా మీకు? మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాసి ఉంటే అసలు ఏ ఢోకా ఉండేది కాదు, నొప్పే ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. మన దేవుడు ఒక్కడే త్రిత్వమై ఉన్నాడని చెప్పి ఎవడైనా చెప్పాల్సింది. అవునా కాదు? ఎప్పుడు ఇక్కడ మనకు దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు అని అంటే బైబిల్ మొత్తంలో కనబడేటటువంటి 3 క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్ గా ఇక్కడ చూపించి ఉండుంటే సూపర్ ఉండేది. కానీ 3లో ఒకటి డిఫర్ చేసేసి తండ్రి అనే క్యారెక్టర్ ఒక్కడే మనకు దేవుడు అని చూపించిందా లేదా? ఇక్కడ చూపించిందా లేదా? ఒకవేళ ఇక్కడ
మనకు దేవుడు ఒక్కడే అని చెప్పి వెంటనే ఆయన ఎవరు అని అంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు అనుకో, గొడవే లేదుగా, అంతే కదా. కానీ అలా ఉందా? అది మనం జాగ్రత్తగా పసిగట్టాల్సింది, ఆలోచించాల్సినటువంటి విషయం లేదా. నెక్స్ట్ యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ వెంటనే చూడండి అక్కడ, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. జాగ్రత్తగా వినండి. ఆయన నుండి అంటే ఎవరి నుండి? దేవుని నుండి. దేవుని నుండి సమస్తము కలిగెను. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు వారు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఆయన నుండి సమస్తము కలిగెను. ఎవరి నుండి? దేవుని నుండి. కింద కన్ఫ్యూజన్ జరిగితే యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగెను అని ఉంటుంది. ఆయన నుండికి యేసుక్రీస్తు ద్వారాకి, నుండికి ద్వారాకి అర్థం తెలియకపోతే ఎట్లా అర్థమవుతుంది అంటే, దేవుడు ఒక్కడే అని రాయబడి ఉన్నా మనం ఇద్దరిని చేయాలనిపిస్తుంది మనకు. ఎందుకు? ఈ నుండికి ద్వారాకు అర్థం తెలియకపోతే. ఈ అర్థం తెలియకుండానే వాళ్ళు రాశారంటవా, రాసినటువంటి వాళ్ళు, లేదంటే దేవుడు రాయించినటువంటి మాట దేవుడే రాయించాడు, దేవుడు ఒక్కడేనని ఆయన కూడా తెలియకుండా రాసించాడంటవా? ఆయనకు కూడా తెలియలేదు. మర్మం, లోపల ఉన్నటువంటి మర్మాన్ని మేమే వెతికి తీసామని చెప్పేసి మాట్లాడుతూ, ఎందుకనంటే ఇదిగో ఆయన ద్వారా ఆయన నుండి కలిగారు, ఈయన ద్వారా కలిగారు అంటే ఇద్దరు సృష్టికర్తలని చూపించే ప్రయత్నం చేస్తారు చాలా మంది. ఎందుకనంటే నుండికి ద్వారాకి అర్థం కాకపోతే, నుండి అనే మాటకి ద్వారా అనే మాటకి అర్థం కాకపోతే కష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది బాగా అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కొత్తగా ఆహుదా బాక్సులు కొన్నారు కదా, ఎక్కడ కొన్నారు? అనకాపల్లిలో కొన్నారు. అనకాపల్లిలో ఒక షాప్ ఉంది, ఆ షాప్లో కొన్నారు. కానీ ఎక్కడ తయారయ్యాయి? ఆహుదా కంపెనీలో. ఆహుదా కంపెనీ నుండి వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చిందంటే ఆహుదా కంపెనీ నుండి వచ్చింది. అనకాపల్లిలో ఉన్న షాప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని డీలర్స్ అంటారు. డీలర్స్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఆహుదా కంపెనీ వల్ల రెడీ అయ్యి అక్కడి నుండి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? డీలర్స్ ద్వారా ఇక్కడికి వచ్చింది. మ్యాటర్ అర్థమైందా? నుండికి ద్వారాకి అర్థమైందా? అంటే మధ్యవర్తిత్వంలో ఉండేదే ఆ ట్రాన్స్పోర్టేషన్ కి, అక్కడి నుంచి ఇక్కడికి అందించడానికి మధ్యలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ద్వారా జరుగుతుంది. అదే విషయం ఇక్కడ మాట్లాడబడింది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవునికి నరులకు మధ్యవర్తి. అందుకోసమే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడనేటటువంటి మాట యేసు ప్రభు మాట్లాడింది. అర్థమవుతుందా? ఈ మాట అర్థం కాకపోవడం వల్ల ఏం చేశారంటే, ఆయన ద్వారా ఆయన నుండి ఈయన ద్వారా అనేటటువంటి ఆ ద్వారాకు నుండికి అర్థం కాకపోవడం వల్ల నువ్వు అన్నా ఇద్దరు సృష్టికర్తలు ఉన్నారు అంతే అంటారు. సృష్టికర్త ఒక్కడే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ప్రస్ఫుటంగా చెప్పింది బైబిల్. అవునా? అంటే కొన్ని మాటలు సరిగ్గా దాన్ని విశ్లేషించకపోవటం, అర్థం చేసుకోకపోవటం వల్ల జరిగే మిస్టేక్ తప్ప మరొకటేం కాదు. ఒకటో రిఫరెన్స్ చూపించాను, 3 రిఫరెన్స్ చూపిస్తానన్నాను. రెండోది అదే కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదవండి. ముగ్గురిని కలిపి ఎట్ ఏ టైం ఒక్కసారి ముగ్గురి గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ మనకు ఆ ముగ్గురిని ఎలా పరిచయం చేసింది అన్న సంగతిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే అని ఉందా? ఒక్కడే అని ఉందా? అర్థమవుతుందా బ్రదర్స్? ఆత్మ ఒక్కటే అని ఉందా? ఒక్కడే అని ఉందా? ఒక్కడే అంటే ఇట్స్ యూనిక్ అన్నమాట, సపరేట్. ఇంకా అందులో ఇంకొకరిని మెర్జ్ చేయడానికి, ఇంకొకరిని జోపించడానికి అవకాశం లేదు. ఒక్కడే అని అంటారు. ఆత్మ డిక్లేటర్ లో ఉంది కాబట్టి ఆత్మ ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మరియు పరిచారములు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే అని ఉందా? ఒక్కటే అని ఉందా? ఇక్కడ చాలా మంది కౌంటర్ ఏం చేస్తారంటే, అంటే యేసు ప్రభు ఒక్కడే ప్రభు, అట్లయితే మనకు దేవుడు ప్రభు కాదుగా అంటుంటారు. అర్థమవుతుందా? దీని అర్థం ఏంటంటే, ప్రపంచానికి యేసు ప్రభు వచ్చినా రాక మునుపు కూడా ఎనీ టైం, ఎనీ కాలం, ఏ కాలంలో చూసినా దేవుడు ప్రభువే.
ఆ ప్రభువైన దేవుడు ఈ భూలోకానికి తన ప్రియకుమారుని పంపించి ఈ భూలోకాన్ని ఏలటానికి ఒక రాజును నియమించాడు. ఎంతమంది రాజులు నియమించాడు? ఒక్క రాజును దేవుడు నియమించాడు. ఒక్క ప్రభువునే నియమించాడు. ఎంతమంది ప్రభువులు నియమించాడు? అది అర్థం కావాల్సింది. దేవుడు నియమించిన ప్రభు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు లేరు. అర్థమవుతుందా? దేవుడు నియమించిన ప్రభు ఒక్కడే అంటే మనకు రాజు ఒక్కడే అని వస్తుందే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు మేడం. దేవుడు ఎనీ టైం ఆ తర్వాత కొన్నాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకు వచ్చేసిన తర్వాత భూమి అంతమైపోయిన తర్వాత మరలా ఈ రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు తెలుసా? తనకు తాను దేవుడికి లోబడిపోతున్నటువంటి విషయం కూడా కొరింథీ పత్రికలో రాయబడతా ఉంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడితే మనకు సబ్జెక్ట్ పక్కదారి పడిపోతుంది. మీకు అర్థం కావడం